అన్ని మీటింగ్లు పెట్టింది నేనే. ఏ మీటింగ్ అన్నా మీటింగ్ అనగానే ఏ మంత్రి వచ్చినా నేనే. ఇప్పుడు వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరినేం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 నెలలు టైం ఉంది. నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే బోర్ని మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన. కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఎంపీ టికెట్ ఇవ్వనంటున్నారా? ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంటే ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరు అనంట ఏదో అన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. నా కొంప నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపే ముంచుద్ది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. ఇక ఇప్పుడన్నా ఇస్తారు, 100% ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను. ఎందుకంటే అందరి దృష్టికి పోయింది, నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరి దృష్టికి పోయింది. కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు, నేను ఎట్లయినా వెళ్ళిపోయేటట్టు చేయాలని మాత్రమే 3వ లిస్టులో నా పేరు పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా సహకరించకపోవటం. మళ్ళీ ఇప్పుడు నా పేరు ప్రస్తావన ఒక్క ఫోన్ కాల్ లేదు సార్. ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్. అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు. అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే. ఎవరు సార్ పర్సన్? ఎవరు? డైరెక్ట్ అని చెప్తున్నా కదండి.